Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. పాపిష్టికడు. ఆగండి. మీ అబ్బసున్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గారు ఇదిగో ఇటు కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసిన నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా, మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే, ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పైన చితకబాది అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాను మొద్దులెట్ట. వీళ్ల కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే. ఇంకా లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే చెట్టి. చెట్టి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు. నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. కృష్ణ, ఏమిటి నీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. మొన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి. చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్. అబ్బే, జనరల్ మేనేజర్, జిఎం. జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బే, షాప్కి ఎందుకు? ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటు నేను నోరు జారాను. మాట నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బా, ఇది ఎక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్, వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని. కాసేపు. సరే, జాగ్రత్త. అమ్మాయి ఎందుకు కదా ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ. అలాగే, వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి. వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్, నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు, దిగు. పెద్ద మనుషులు వస్తే మరేజ్ చేయడం కూడా తెలీదు. వెళ్ళి 2 సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించిపోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా, కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెలిగా పగల కొట్టాను తెలీదు. ఏం నూకరాజు, చీ. ఎటువంటి స్టాఫ్ని పెట్టావయ్యా? నువ్వన్నా కాస్త కేర్ఫుల్ గా ఉండొద్దు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. యూజ్లెస్ ఫెలో. పదండి, అలా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం వాడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన? మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచు కొండ ఉండడంతో
ఇక్కడ ప్రజలు కాస్త కూస్తో రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్కింగ్ నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి, డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి, ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే, ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్, అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేర్పించేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్, బాబాయ్ లేడీస్ ముందు నా నవ్వులు పని చేయకు బాబాయ్, మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా గుడ్లో మెల్ల. జనరల్ గా నేను ఇక్కడే తాగుతుంటానండి, దగ్గర కదా, బీచ్ అది, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకున్న 4 రూపాయల తర్వాత ఎందుకనిలే పోయ్, పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి. ఊరుకో బాబాయ్, పెద్ద బడాయి నువ్వు. మా బాబాయ్ చాలా తమాషా మనిషిలండి. నీ దగ్గర అంతెందుకు ఉంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతావు. ఎంత ఇవ్వాలి? అదే ₹1/2, జస్ట్ ½ రూపీ, ₹1/2. ఇదిగో బాబాయ్, జాగ్రత్త, వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆటో బాబు, వద్దు బాబు, మాకు ఆ స్మరణ, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి, అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి, ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. పూత జోకు లేకండి మాస్టారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. అది అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు, ఇదిగో నాయన, నా దగ్గర మొత్తం సొమ్ము చేస్తున్నా, నన్ను వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండో ఈ ₹5 ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు, పోనీ.
హ్యాపీగా పుట్టు బాబాయ్. తలనొప్పిగా ఉంది. అరే నువ్వా? సారీ, మా బాబాయ్ అనుకున్నాను. ఈవేళ ఎప్పుడు పడుకున్నారేమిటి? చేయడానికి వేరేం పనేం లేక. నిద్ర బాగా అలవాటు. అరే స్టవ్ మీద ఏదో మరుగుతోంది. అరే కాఫీనా? నేను కల్పన. అదే ఎందుకు, ఒక్క నిమిషం. మీ వాటా చాలా బాగుందండి. ఇంటావిడ కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చి వాళ్ళ అమ్మాయి. ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆవిడికేమో ఆ పిల్లకి పెళ్లి చేయాలని తాపత్రయం. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అదే దీనికి చెప్పలేదు, సాసం చేస్తాను. తీసుకోండి. అరే కప్ మర్చిపోయాను, తెస్తాను ఉండండి. తీసుకోండి. దీంట్లో కాఫీ ఏది? అరే సారీ సారీ. తీసుకోండి. కాఫీ కాచడంలో నేను ఎక్స్పర్ట్ లేండి. తెలుస్తుంది, అందుకే పంచదార చాలా ఎక్కువ వేశారు. అరే మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే తెస్తాను. అంటే ఈ మధ్య పంచదార చాలా తక్కువగా వాడుతున్నానండి. డైటింగ్ చేస్తున్నా కదా, కాస్త ఒళ్ళు అది వస్తుందని. ఇంకాస్త వేయండి. అలాగే, అంటే మీరు పంచదార ఎక్కువగా వాడతారు. కాకు అదేంటి బాబాయ్ అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నావేంటి? ఎవడో అప్పులాడు ఎదురాడు అబ్బాయి. బస్సు ఎక్కేసాడే అబ్బాయి. చూసావా 100 నోటు. అబ్బా, దీన్ని చూసి ఎన్నాళ్ళైంది బాబాయ్. ఎక్కడిది? తరే నా తెలివితేటలతో గోదావరమ్మ చేత పిల్లి మొగ్గలు వేయించి సంపాదించిన అబ్బాయి. పద అలా క్వాలిటీలు కూర్చొని మాట్లాడుకుందాం. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టరాబాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయిలే పోయి, ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాబాయ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగింపు పుట్టింది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46. 46 ఇంద 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బీ కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంటి? దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ అన్నా ఇవ్వు, లేదా మాకు 2 ట్రేలు అన్నా ఇవ్వు. బుజ్జి ఇట్లా. నీకు బాలా వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసాక. అక్కడికి వెళ్ళి ఒరే బుజ్జి, ఏమిట్రా ఎలా వచ్చావు? మీ అక్క పంపించిందా? మీరన్నమాట కరెస్టర్రా. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా, అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారు తన దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు. ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలేస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే. బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే, నిన్నే అడుగుతుంటా కాదురా. నిన్నే. నన్నా నాయన, అమ్మ నాయన. హాయ్. ఏమిటి చూస్తున్నారు? ఇంత పైకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వచ్చారు కదా, చాలండి.
మిమ్మల్ని వెతుక్కుని వచ్చేసరికి ఓ గాడ్, డబ్బు సంపాదనలో ఇంత పైకి రావాలని కోరుకోకండి. డబ్బుతో పాటు కష్టాలు వస్తాయి. డబ్బుంటే కష్టాలే ఉంటాయి. అవో రకం కష్టాలు. అప్పుడు బీదరికమే హాయ్ అనిపిస్తుంది తెలుసా. ఓకే లూయిట్, రేపు మీరు మా ఇంటికి రావాలి. అలాగే. దానికే ఉట్టినే రావడం కాదు, మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడాలి. నేనా? మన పెళ్లి విషయమా? నువ్వు మాట్లాడే కృష్ణ. నా విషయం నేను చెప్పాను, మీతో మాట్లాడాలన్నారు మా నాన్నగారు. మాట్లాడాలని పిలిపించి పట్టుకు బాధతోడేమో ఆయన. లేదండి, మనకి ఫర్గానే ఉన్నారు మా అమ్మ నాన్న. మీరు ఒక్కసారి వచ్చి కనిపిస్తే చాలు. రేపు తీసుకొస్తానన్నాను, ప్లీజ్. భగవంతుడా, సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నీదేనయ్యా. జాగ్రత్త, తొందరగా ఎక్కువ. ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి? బయట రుణదాతల కార్యాచరణ సమితి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందాక నుంచి బాత్రూంలో దాక్కులేసి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? కృష్ణని కలిసి వస్తున్నా బాబాయ్. ఇలా కలిసి ఏమీ లాభం లేదు అబ్బాయి. నేను ఐడియా తనే. వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడి 25,000 కట్నం పట్టు, మన కష్టాలు గట్టెక్కుతాయి. కృష్ణ కూడా నన్ను రేపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని కలవమంది బాబాయ్. ఇంకే శభాషో. నోటు లేకుండా పిచ్చిన వాడి చావు కబురంత శుభవార్తిది. వెళ్ళిగంటవి, రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళు. చక్కో, వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగడానికి ఫోటో వాసన రాదే. ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే. రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టులో మన అందరూ పడతా ఉంటారా? వెర్రి మొహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుడిలాగా కాగితం మీద అచ్చుగుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీని మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ, టామీ. కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి, ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. హలో, అలా వెళ్ళిపోతున్నారేమిటి? మీ నాన్నగారు మూడు అంత బాగుండలేదు. ఈ టైంలో మాట ఎత్తితే. ఏ మాట? అదే మన పెళ్లి గురించి. మా బాబాయ్ కూడా నన్ను బలవంతం చేసి పంపించాడు. ఏం పర్వాలేదు, రండి. ఇవాళ చోటా కోట అయిపోయింది, రండి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు, భీమవరం నుంచి బరంపురం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కనిపించావో పేగులు తీసేస్తాను. పోగలుగుబా. డాడీ, బాల. నమస్కారం సార్. ఏమయ్యా ఈ మధ్య మరి నల్లపూసం అయిపోయావు? డాడీ, బాల మీతో ఏదో మాట్లాడని వచ్చారు. ఏమిటది? అది అబ్బాయి ఏం లేదు సార్, మీ బిల్డింగ్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. చాలా మంచి టేస్ట్ తో కట్టించారు. వెరీ గుడ్. ఇదా మాట్లాడాల్సిన విషయం? చెప్పండి. 10 రూపాయల బోనస్ నేనే ఇస్తున్నాను, తీసుకోండి. బాబు ఎంత డబ్బు? మా మామగారు ఖర్చులు కనిచ్చారు. పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? ఓ అమ్మాయిని. ఎప్పుడు?